గుంటూరు జిల్లా మంగళగిరిలోని చేనేత కాలనీలను నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో మంత్రి లోకేష్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ హయాంలో మంగళగిరిలోని రామకాంతారావు చేనేత కాలనీ స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిషేధిత జాబితా నుంచి చేనేత కాలనీలను తొలగిస్తామని నారా లోకేష్ నాడు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నెరవేర్చి చేనేత కాలనీలకు విముక్తి కల్పించారు. దీంతో చేనేత కాలనీలోని నేతన్నలు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపి ర్యాలీ నిర్వహించారు. 2019-24 మధ్య కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోళ్లు అమ్మకాలు చేయడానికి వీలేదని నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది. నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతా ఉన్న సందర్భాలు మనం చూసాం. నారా లోకేష్ గారికి ఎన్నికలకు ముందు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిషేధ జాబితా నుండి విముక్తి కలిగిస్తారని ఆనాడు మాట ఇవ్వటం జరిగింది. ఆయన స్పందించి ఈ నిషేధ జాబితా నుండి వెంటనే తొలగించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్గాలైనటువంటి వివర్స కాలనీలో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలుగా ఈరోజు కాలనీలో ర్యాలీగా చేపట్టి ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. రచ్చబండ కార్యక్రమంలో మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజున ఇక్కడ 100 మందికి కూడా గృహానికి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని కలెక్టర్ ద్వారా గానీ ఏడీ ద్వారా గానీ పర్మిషన్స్ ఇప్పించడం అనేది ఇక్కడ 100 మంది గృహస్థులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందోత్సవాలు చేసుకోవడంలో భాగంగా మమ్మల్ని పిలిచి మా అందరినీ కూడా ఆహ్వానితులుగా చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం రాగానే ఎమ్మటే దామర్ల రమాకాంతరావు గారి చేనేత కాలనీ వాసుల కష్టాలు నేను తీరుస్తానని ఆయన చెప్పిన మాట నేను నిలబెట్టుకుంటూ ఈ రోజు 22A నుంచి దీన్ని రిలీజ్ చేయటం, ఈ 100 కుటుంబాలకి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమే కాదు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఆయన ఇచ్చిన మాటలన్నిటిని కూడా కాపాడుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నందుకు మా కాలనీ వాసుల తరపున మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.